చైనా ప్రభుత్వంపై గలం విప్పి పలుమార్లు నిర్బంధానికి గురైన 68 ఏళ్ల మాజీ పోలీస్ అధికారి డాంగ్ గాంగ్ పింగ్ చిన్న రబ్బర్ పడవలో 30 గంటల పాటు అత్యంత ప్రమాదకరంగా సముద్రంలో ప్రయాణించి దేశం దాటాడు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గలమెత్తినందుకు పలుమార్లు అరెస్ట్ అయిన డాంగ్ స్వేచ్ఛ కోసం చైనాను వీడాలని నిర్ణయించుకున్నాడు. 2015లో థాయిలాండ్ వెళ్లి అక్కడి నుంచి చైనాకు డిపోర్ట్ అయి జైలు శిక్ష కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక వేయిహై నుంచి బయలుదేరి సముద్రంలో ప్రయాణించి దక్షిణ కొరియా తీరానికి చేరాడు. అక్కడ తీర రక్షక సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చైనా ప్రభుత్వంపై గలం విప్పి పలుమార్లు నిర్బంధానికి గురైన 68 ఏళ్ల మాజీ పోలీస్ అధికారి డాంగ్ గాంగ్ పింగ్ చిన్న రబ్బర్ పడవలో 30 గంటల పాటు అత్యంత ప్రమాదకరంగా సముద్రంలో ప్రయాణించి దేశం దాటాడు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గలమెత్తినందుకు పలుమార్లు అరెస్ట్ అయిన డాంగ్ స్వేచ్ఛ కోసం చైనాను వీడాలని నిర్ణయించుకున్నాడు. 2015లో థాయిలాండ్ వెళ్లి అక్కడి నుంచి చైనాకు డిపోర్ట్ అయి జైలు శిక్ష కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక వేయిహై నుంచి బయలుదేరి సముద్రంలో ప్రయాణించి దక్షిణ కొరియా తీరానికి చేరాడు. అక్కడ తీర రక్షక సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.